వరమహాలక్ష్మి పండుగ వచ్చిన రోజైతే నేను పండుగ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. కానీ వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఇవ్వలేదు. అందుకోసమే వీడియో అనేది లేట్గా పోస్ట్ చేస్తూ ఉన్నాను. మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. చూడండి ఎలా ఉంది ఏంటి అనేసి అయితే కామెంట్ చేయండి. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కాంచనా అండి. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళకి చూస్తూ ఉంటే మన ఛానల్కి ఒక లైక్ అనేది ఇవ్వండి. మన వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంక ఈరోజు వరమహాలక్ష్మి పండగకి అయితే నేను ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా పండగ ముందు రోజు అయితే నేను దేవుని రూమ్ అంతా క్లీన్ చేద్దాం అనేసి అయితే చేసుకుంటూ ఉన్నానండి. వరమహాలక్ష్మి పండగకి అనేసి నేను 1 వీక్ ముందే ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా దేవుని రూమ్ మాత్రం ఒక రోజు ముందుగా చేసుకుందాం అనేసి అయితే అనుకున్నాను. అందుకోసమే దేవుని రూమ్ అంతా ఒక్కసారి అయితే క్లీన్ చేసి తుడిచేసి నీట్గా పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ ఫొటోస్ అయితే క్లీన్ చేద్దాం అనేసి అయితే అనుకున్నాను. ఇంకా ఒక్కసారి తడి బట్టతో క్లీన్ చేసుకొని ఇంకా పొడి బట్టతో క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంక తడి బట్టతో ఇంకా పెట్టుకున్న బొట్లంతా తుడిచేసాను. ఇంకా పొడి బట్టతో అయితే ఇలా తుడిచేసి పక్కన పెట్టుకుంటూ ఉన్నానండి. ఇంకా దేవుని రూమ్ క్లీన్ చేయాలి అంటే కంపల్సరీ స్నానం చేసుకొని క్లీన్ చేసుకోవాలి. అందుకోసమే నేను ఇక్కడ స్నానం చేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. నేను ఎప్పుడైనా 1 వీక్ లేదా 1 మంత్కి ఒకసారి ఇలా క్లీన్ అయితే చేసుకుంటానండి. డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాను. ఇక్కడంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ ఏమన్నా నాకు వేస్ట్ ఇవ్వద్దు అనుకున్నట్లయితే వాటిని అంతా తీసేసి పక్కన పెట్టేసి ఇంకా కావాల్సినవి మాత్రం ఎత్తి పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా నేను ఇక్కడ 12 o'clock అయితే నేను షాపింగ్కి వెళ్దాం అనేసి అయితే అనుకున్నాను. ఇంకా 12 o'clock లోప క్లీన్ చేద్దాం అనేసి అయితే ఇక్కడ చేసుకుంటూ ఉన్నానండి. నేను మా ఇంట్లో అయితే మహాలక్ష్మి అమ్మవారి ముందైతే తామర గింజలు, గవ్వలు, గురువింజు గింజలు ఇలాంటివన్నీ పెట్టుకుంటానండి. వాటిని అయితే ఒకసారి క్లీన్ చేసుకొని ఆరబెట్టుకుందాం అనేసి అయితే ఇక్కడ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. మీ ఇంట్లో కూడా ఇలా పెట్టుకుంటారా లేదా అనేసి అయితే కామెంట్ చేయండి. వీటిని అన్నిటిని క్లీన్ చేసిన తర్వాత ఫొటోస్ ఎలాగో క్లీన్ చేసాను కదా, అలాగే బొట్లు కూడా పెట్టేద్దాం అనేసి అయితే అనుకున్నాను. ఇలాగ గంధం బొట్లు అంతా పెట్టేసిన తర్వాత కుంకుమతో బొట్లు అయితే అలంకారం చేసుకుంటూ ఉన్నాను. ఇలా ఫొటోస్ అంతా అలంకారం చేసి పెట్టేస్తే పొద్దున అయితే ఈజీగా ఉంటుంది కదండి పూజ చేసుకోవడానికి. అందుకోసం అనమాట నేను ఇక్కడ ఫొటోస్కి అంతా బొట్లు అయితే పెట్టేశాను. వీటిని అన్నిటిని ఇంకా దేవుని రూమ్లో ఎలా ఉన్నాయో అలాగే జోడించేసి ఇంకా నేనైతే రెడీ అవ్వాలి అనుకుంటూ ఉన్నానండి. టైం చూసేసరికి 11:50 అయిపోయింది. ఇంకా 12 o'clock అయితే బస్సు వచ్చేసిందండి మా ఊర్లో. అందుకోసమే త్వరగా పెట్టేద్దాం అనేసి అయితే పెడుతూ ఉన్నాను. ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎంత త్వరగా చేసినా సరే ఆ పని తొందరగా అవ్వదు కదా. నాకు కూడా సేమ్ అలాగేనమాట. ఎలాగో అలాగ పెట్టేసి దేవుని రూమ్లో అంతా జోడించేసి వచ్చేసానమాట. ఇంకా 12 o'clock బస్కి అయితే ముల్బాగల్కి అయితే వచ్చేసామండి. వచ్చేసరికి షాప్ ముందు ఎలా ఉన్నారో చూడండి. ఇంకా కొత్తగా షాప్ అయితే ఓపెన్ అవుతూ ఉంది. ఇంకా అక్కడికి వెళ్దామనేసి అయితే వెళ్ళాము. అక్కడైతే అసలు ఇసుక వేయడానికి కూడా సొందలేదు అన్నసి అంటారు కదా, అలా ఉన్నారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళేసి మేము కూడా బయట అయితే నించో ఉన్నాము. లోపలికి వెళ్ళాలి అంటే అసలు సొందలేదండి. ఇంకా స్వెటర్ డోర్ కూడాను కొద్దిగా దించి ఉంచారనమాట. ఇంకా వాళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత వెళ్ళాలి అనేసి ఇక్కడంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ నాకు అంత ఓపిక లేదు, వెయిట్ చేసేంత ఓపిక. నేను దూరేసి వెళ్ళి షాపింగ్ అయితే చేసుకొచ్చేసాను. నేను వీడియోస్ ఏం పెట్టలేదండి. ఇంకా పూజకు కావాల్సిన ఐటమ్స్ అంతాను తీసుకొచ్చాము. ఇంకా అంటే దిమ్ములు, మామిడాకులు అంతా కూడాను ముందు రోజే తెచ్చి పెట్టుకున్నాను అనమాట. ఇంకా నేను లేచేసరికి 4 o'clock అలా అయింది. మా ఇంటి ఎదురు బెదురు ఉన్న వాళ్ళైతే లేచేసి ముగ్గులు అయితే వేసుకుంటూ ఉన్నారండి. అయ్యో వీళ్ళంతా వేసేసారే అనేసి అయితే అనుకున్నాను. ఇంకా సరే నేను కూడా వేద్దామనేసి అయితే అనుకొని ఇంక ఇలా వచ్చాను అనమాట. ఇంకా ముందుగా గీజర్ అయితే ఆన్ చేద్దాము, నీళ్ళు అయితే కాకపోతాయి. ఇంకా ముగ్గు వేసేసరికి అనేసి అయితే గీజర్ కూడా ఆన్ చేసాను. మా ఇంటి ముందర ముగ్గు అయితే ఇలా వేసాను అనమాట. అమ్మవారికి ఇలా తామర పూలు అంటే ఇష్టం కదా, అందుకోసమే తామర పూలు ముగ్గు అయితే వేసానండి. ఇంకా ఇంటి ముందర అయితే గుమ్మాన్ని కూడా ఇలా వేసుకున్నాను అనమాట తామర పూలు లాగా. ఇంకా మా ఆయన అయితే స్నానం చేసుకొచ్చారు. అందుకోసమే మామిడాకులు అయితే కట్టమని చెప్పాను. ఇంకా మా ఆయన మామిడాకులు అవంతా కట్టేసరికి నేను కూడా స్నానం చేసుకొచ్చేసాను. స్నానం చేసుకొచ్చిన తర్వాత నేనైతే అమ్మవారికి చీర డ్రెస్ చేసుకుంటూ ఉన్నాను అనమాట, చీర కట్టడానికి.
ఇంకా మా పిల్లలైతే వీడియోస్ తీస్తూ ఉన్నారు. ఇంకా అలాగే మా ఆయన కూడాను మామిడాకులంతా కట్టేసి వాళ్ళ అమ్మ నాన్నకైతే పూలంతా వేసేసిన తర్వాత ఇంకా మా ఆయన కూడా మంటపం అయితే సిద్ధం చేయిస్తూ ఉన్నారండి. మా ఆయన అయితే ఇలా డెకరేట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మా పిల్లలు అప్పుడే లేచారు. ఇంకా మా యశ్వి అయితే మా ఆయన దగ్గర కూర్చొని మాటలు చెప్తూ ఉన్నిందనమాట. ఇంకా మా ఆయన అయితే ఇంకా స్నానం చేసుకురాపో అనేసి అయితే చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఇంట్లో పని ఒకరే చేసుకుంటే ఆ పని అయితే అవ్వదు కదా, అందుకోసమే ఒకరికొకరు హెల్ప్ చేసుకున్నాం అనుకోండి, అది ఇలాంటి టైంలో పండగ టైంలో అయితే హెల్ప్ చేసుకుంటే పని అనేది తొందరగా అయిపోతుంది. ఇంకా అందుకోసమే మా ఆయన కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఇత్తడి సామాన్లంతా దుద్ది పెట్టాను కదా, క్లీన్ చేసి ఇవంతా క్లీన్ చేసి పూలు కుట్టేసి పెట్టేసరికి నైట్ అంతా 1 o'clock అయిపోయింది. 1 o'clock అయిన దానికి నేనైతే మార్నింగ్ 4:30 అలా లేచాను అనమాట. ఇంకా అమ్మవారికి అంతా డెకరేట్ చేసి పెట్టాను. ఇంకా డెకరేట్ అంతా అయిన తర్వాత నేను పిల్లలు అయితే వరమహాలక్ష్మి వ్రత కథని చెప్పుకొని ఇంకా సంప్రదాయబద్ధంగా పూజ అయితే చేసుకున్నామండి. అలా పూజ చేసుకున్న వీడియో అయితే తీయలేకపోయాను, ఎందుకంటే నేను పిల్లలు ముగ్గురు కూడాను పూజలు అయితే ఉన్నాం కదా, అందుకోసం అయితే వీడియో అయితే తీయలేకపోయాము. ఇంకా మా యశ్వి చూడండి ఇక్కడ ఏదో చేస్తూ ఉంది. ఇంకా అలాగే వరమహాలక్ష్మి పండగ రోజే నాకు ఒక సర్ప్రైజ్ అయితే వచ్చింది. ఏంటది అంటే లాస్ట్లో చెప్తానమాట. ఇంకా పూజ అంతా అయిన తర్వాత అమ్మ కూడా వచ్చింది. ఎప్పుడు అమ్మ అయితే ముందుగానే వచ్చేసేది, అయితే ఈసారి మాత్రం కొద్దిగా లేట్ అయిందనమాట. ఎందుకంటే అమ్మకి ఇంట్లో బాలంతరాలు ఉంది కదా, అందుకోసమే తనకైతే అన్నీ చేసి పెట్టేసి రావాలి కదా, అందుకోసం అయితే లేట్ అయిందనమాట. ఇంకా మా సిరిని కూడా రమ్మంటే ఇంకా లేట్గా వస్తారు, ఇప్పుడైతే వర్షం పడుతూ ఉంది అనేసి అయితే అంది. ఇంకా అమ్మ అయితే 11 o'clock 12 వచ్చిందనమాట. అమ్మ వచ్చేసరికి నేనంతా పూజ అయితే కంప్లీట్ చేసాను. అలాగే అమ్మవారికి నైవేద్యంగా కూడాను అన్ని రకాలు చేసాను. అమ్మవారికి నైవేద్యంగా అయితే 5 వెరైటీస్ అయితే చేశానండి. ఇంకా ఏమేమి చేశాను అంటే పులిహోర చేశాను, అలాగే మినపగారెలు, ఇంకా శనగలు నానపెట్టేసి పెట్టాను, ఇంకా ఒబ్బట్లు చేసుకున్నాను, ఇంకా అలాగే పెరుగన్నం కూడా చేసి పెట్టాను. ఇంకా 5 వెరైటీస్ అయితే చేశానండి. ఇంకా 5 వెరైటీస్ అమ్మవారి ముందు పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అమ్మ అయితే ఒబ్బట్లు బాగా చేస్తుందండి. ఇంకా అమ్మే కాదు మాకు కూడా చాలా బాగా నేర్పించింది అనమాట. ఒబ్బట్లు అయితే చాలా బాగా వచ్చాయి. ఒబ్బట్లు చేసిన తర్వాత క్యాజువల్గా అందరూ రసం చేశారు. అలాగే నేను కూడా రైస్ పెట్టేసి రసం కూడా చేద్దామనేసి అయితే రసం పెట్టాను. నాకు ఒబ్బట్ల రసం అంటే చాలా ఇష్టం అండి, అందుకోసమే నేను కంపల్సరీ ఒబ్బట్లు చేస్తే రసం చేస్తాను. మేము ఇక్కడ ఒబ్బట్లు చేస్తూ ఉంటే ఇంకా మా సిరి వాళ్ళు అయితే ఫోన్ చేసేసారు, ఇంకా మేము వస్తూ ఉన్నాము అనేసి. ఇంకా సరే అనేసి అయితే ఇవన్నీ తీసేసరికి ఇంకా వాళ్ళు అయితే వచ్చేసారండి. ఇంకా ఎవరెవరు వచ్చారంటే మా చిన్ని బుజ్జిగాడు అయితే వచ్చారు, ఇంకా మా సిరి వచ్చింది, ఇంకా అలాగే ఇంకా మా బావ వైఫ్ అయితే వచ్చిందండి, ఇంకా అలాగే మా బావ కూడా వచ్చారనమాట. ఇంక ఇక్కడ ఉన్నది చూడండి, ఇంకా మా బావ వైఫ్ అంటే మా బృంద అనమాట. ఇంకా మా సిరి ఇంకా అక్కడైతే టీ తాగుతున్నారు కదా, ఇంకా మా బావ వాళ్ళు. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, వీళ్ళైతే భోంచేసారు. భోంచేసిన తర్వాత ఇంకా వీళ్ళకి ఇద్దరికిను వైన్ అయితే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇంకా ఊరికి వెళ్ళాలి అనేసి అయితే అనుకున్నారు. ఇంకా రేపైతే ఇంకా మరుసటి రోజు అయితే కావుడు నింది, అందుకోసమే సిరి వాళ్ళైతే వాళ్ళ ఊరికైతే వెళ్ళాలనేసి అయితే అనుకున్నారు. ఇంకా అమ్మవారిని చూసేసి చాలా బాగుంది అనేసి కూడా కాంప్లిమెంట్ ఇచ్చారండి. ఇక్కడ నేను పూజ చేసేటప్పుడు కానీ, ఇంకా కలశం పెట్టేటప్పుడు కానీ, ఇంకా చీర కట్టేటప్పుడు నేను వీడియో అయితే తీసుకోలేదండి, ఎందుకంటే నేను ఒక్కతే అన్నీ చేసుకోలేను కదా. ఇంకా మా పిల్లలు కూడా చాలా చిన్నవాళ్ళు అనమాట, వీడియో తీయమంటే వాళ్ళు సరిగ్గా తీయలేరు, అందుకోసమే నేనైతే తీయలేదు. ఇంకా అమ్మవారికి ఇష్టమైన వస్తువులందరూ ఇక్కడ పెట్టానండి. గురువింజ గింజలు కానీ, తామర గింజలు, గవ్వలు, అలాగే అమ్మవారికి హచ్చు బెల్లమైన, ఇంకా ఒడిబాల సామాన్ అయినా అన్నీ కూడాను పెట్టానమాట. ఇంకా నేనైతే నైట్లోనే చేసుకున్నాను. కర్జుకాయలు, ఇంకా మురుకలు, ఇలాంటివన్నీ నైట్లో చేసుకున్నానండి. ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన అక్షంతలు, పసుపు, కుంకుమ, గంధము అయితే మర్చిపోకుండా పెట్టుకోవాలి, అందుకోసమే అమ్మవారికి కూడాను అవన్నీ కూడాను పెట్టుకున్నాను. ఇంకా నేను పూజ అయితే చాలా బాగా అయితే చేసుకున్నానండి. నేను ఇలా వరలక్ష్మి వ్రతం అయితే ఈ ఇయర్ కూడా చేర్చుకుంటే 10 years నుండి అయితే చేసుకుంటూ ఉన్నానండి. ఈ ఇయర్స్తో 10 years అయితే కంప్లీట్ అయింది. మొదట్లో అయితే చెప్పాను కదండి, నాకు వరమహాలక్ష్మి పండుగ రోజు ఒక సర్ప్రైజ్ అయితే వచ్చింది. అది ఏంటి అంటే ఫోన్ అనమాట. ఇంకా ఈ ఫోన్ ఎవరు పంపించారు అంటే మా సిరి బుక్ చేసిందంట. నాకైతే వివో ఫోన్ ఉన్నింది, ఆ ఫోన్ అయితే కొద్దిగా క్లారిటీ అనేది తక్కువ ఉన్నింది, అందుకోసమే మా సిరి అయితే OnePlus ఫోన్ అయితే ఆర్డర్ పెట్టింది. ఇంకా వాళ్ళైతే వచ్చి నాకు
ఈ ఫోన్ అయితే డెలివరీ ఇచ్చేసి అయితే వెళ్ళారు. నాకైతే షాక్ అనమాట, ఎవరు బుక్ చేశారు అనేసి. ఇంకా నేను మా సిరిని అడిగితే ఇక ఓటీపీ చెప్పు అనేసి అయితే చెప్పింది. ఇంకా చూసేసరికి నాకైతే చాలా ఖుషి అనిపించింది, చాలా బాగుంది ఫోన్ అయితే. ఇంకా అమ్మవారు ముందే కూర్చొని ఓపెన్ చేద్దాం అనేసి అయితే ఇలా చేస్తూ ఉన్నాను. ఇది రైటో రాంగో కూడా తెలియదండి, నేనైతే చేస్తూ ఉన్నాను. సాయంత్రం అయితే అయిపోయిందండి. సాయంత్రము పూజ అయితే చేసుకోవాలి కదా, అందుకోసమే ఇక్కడ పూజకంతా సిద్ధం చేసుకుంటూ ఉన్నాను. ఇంకా సాయంత్రం కొంతమంది ముత్తైదులు అయితే పిలిచానండి, వాళ్ళైతే వచ్చారు. వాళ్ళకందరికీ కూడా వాయినం అయితే ఇచ్చాను. కొంతమందికి ఇష్టం ఉండదు కదండి ఇలా వీడియోస్ తీసుకోవడం, అందుకోసమే నేను వీడియోస్ ఏమీ తీసుకోలేదు. సాయంత్రం అయితే ప్రశాంతంగా కూర్చొని పూజ అయితే చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా అలాగే వాకిల దగ్గర కూడాను దీపాలు పెడదాం అనేసి అయితే సిద్ధం చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా అమ్మ ఊరికి వెళ్ళాలి అంటే ఇంకా సరే పూజ అయిన తర్వాత వెళ్దు అనేసి అయితే చెప్పాను. ఇంకా అందుకోసమే ఇక్కడ పూజ అంతా సిద్ధం చేసుకొని పూజ చేసుకుందాం అనేసి అయితే చేసుకుంటూ ఉన్నానండి. మార్నింగ్ కంటే ఈవినింగ్ అయితే చాలా బాగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చండి. ఎందుకంటే మార్నింగ్ అనేది గడిబిడి ఉంటుంది, అడావుడి అనేది ఉంటుంది కాబట్టి మార్నింగ్ కంటే ఈవినింగ్ అయితే చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు. నేను మార్నింగ్ ఈవినింగ్ కూడాను పూజ చేసుకుంటానండి. అలాగే ఎవ్రీ ఫ్రైడే కూడాను మార్నింగ్ ఈవినింగ్ కూడా చేసుకుంటాం కదా, అలాగే అనమాట. వరమహాలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఏదైనా తప్పులు కానీ చేసింటే మీకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను ఆ తప్పులు ఏమి అనేసి తెలుసుకొని నేను కూడా ఈసారి తప్పు జరగకుండా చూసుకుంటానమాట. ఇక్కడ అమ్మవారి దగ్గర పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత బయట గుమ్మం దగ్గర అయితే దీపాలు పెట్టుకుందాం అనేసి అయితే వెళ్తూ ఉన్నాను. గుమ్మం కూడా పూజ చేద్దాం అనేసి అయితే ఇక్కడ పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను అండి. నేను ఇంట్లో ఎలా డెకరేట్ చేసుకున్నానో సేమ్ అలాగే పిల్లలు కూడా బయట రాళ్ళు పెట్టుకొని పూజ అయితే చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా నాకు హ్యాపీ అనిపించింది, పిల్లలు కూడా భక్తి అనేది ఉంది అనిపించింది. ఇంకా అలాగే అమ్మవారి దగ్గర దీపాలు అయితే పెట్టుకున్నాం కదా, ఆ దీపాలు అయితే మార్నింగ్ వరకు ఆరకుండా అలాగే చూసుకోవాలంట. మీరు కూడా అలాగే చూసుకున్నారా ఏంటి అనేసి అయితే కామెంట్ చేయండి. నేనైతే మార్నింగ్ వరకు దీపాలు ఆరకుండా చూసుకున్నానండి. మా అమ్మ అయితే ఊరికి వెళ్ళాలి అనేసి అయితే అనింది. మా అమ్మనైతే ఊరికైతే పంపించేశాను. ఇంకా నైట్లో అంతా దీపాలు ఆరకుండా చూసుకున్నాను. మార్నింగ్ లేవగానే స్నానం చేసుకుని అమ్మవారికి ధూప నైవేద్యాలతో పూజ చేసుకుని అమ్మవారిని అయితే కదిలిచ్చేసాయండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.